ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అరటి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరటికి గిట్టుబాటు ధర లేకపోవడంతో తాము పంటను ఏ విధంగా అమ్ముకోవాలో తెలియక ఐటీ రైతులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అరటి రైతులు ఆదుకోవాలంటూ ఇప్పుడు మాజీ మంత్రి శైలజానాథ్ ఆధ్వర్యంలో అరటి రైతులందరూ కూడా ఇప్పుడు కలెక్టరేట్ కూడా ముట్టడిస్తున్నారు. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాము. అలా చెప్పండి, ఇప్పుడు ఐటీ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ రోజు జిల్లాలో అరటి రైతులు పంటని గొర్రెలకు వదిలేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వమే తక్షణం కొనుగోలు చేయాలి, రైతును ఆదుకోవాలి. ఏదైతే ఆ రోజున ధరల స్థిరీకరణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో దాన్ని పునరుద్ధరించాలి. రైతు చాలా కష్టాల్లో ఉన్నాడు, వచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో రైతుల్ని ఆదుకునే రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రైతు పక్షపాతి. రైతును ఆదుకోవడం కాదు, సాయం చేశాం. ఈ రోజున దిక్కు లేకుండా పోయింది. తక్షణం అరటి పంటని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి. రైతు వ్యతిరేకత వదిలిపెట్టమని కోరుతా ఉన్నాం. రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు, నష్టపోతున్నారు. అరటి రైతులు కాదు, చిన్న రైతులు కాదు. దానికోసం మొన్న కూడా పోయిన వారంలో కూడా కలెక్టర్ గారు అర్జీ ఇచ్చాము. మళ్ళీ ఈ రోజు అరటి రైతు కోసము మళ్ళీ శైలజనాథ్ సార్ ఆధ్వర్యంలో మళ్ళీ కలెక్టర్ గారిని కలిసి అర్జీ ఇచ్చి రైతుల ఆవేదన వాళ్ళ గురించి తెలియజేయడానికి అందరూ ఇక్కడికి వచ్చినాము. ఇబ్బందులు అసలు రేటే లేదు. నాకు కిలో రూపాయి అమ్ముతున్నారు, అరటికాయలు. దానికోసం రైతుల ఇబ్బంది కోసం వచ్చినాము. గతంలో 18,000 19,000 రూపాయలు ఉండేది. 26,000 వరకు వేసినారు లాస్ట్ రైతులకి అరటికాయలు టన్ను. ఇప్పుడు కనీసం 1,000 రూపాయలు కూడా వేసుకోవడం లేదు. కాయలు కొట్టడానికి కూడా పోవడం లేదు. రైతులు నానా ఇబ్బంది పడుతున్నారు. ఎంతో కష్టపడి రైతులు ఇంత ఆవేదనతో చాలా ఇదిగా ఉన్నారు రైతులందరి కోసం. వాళ్ళందరూ వాళ్ళ ఆవేదన చూసి దానికోసం అరటి పంటలు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పని అందరూ కలెక్టర్ గారు మెమోరాండం ఇవ్వడానికి వచ్చినాము. అరటి చాలా ఇబ్బంది కానీ ఎకరాకు 1,00,000 పెట్టాం. చాలా ఇబ్బంది కానీ బ్రోకర్లది ఎక్కువైంది. 4 రూపాయలు తీసుకునేది 6 రూపాయలకు అమ్ముకునేది. ఈ రకంగా చేస్తున్నారు. ముందు మాకు బ్రోకర్లు చర్యలు తీసుకోవాలి. ముందు అంతవరకు మాకు 26, 27 అట్లున్నది. నేను రెండో పోయే ఈసారి ఫస్ట్ పోయా ఒక 9,000 10,000 అంటున్నారు. అది కొట్టే వాళ్ళు లేరు. అది వచ్చింది ఇది వచ్చింది అని వారికి వీళ్ళు బ్రోకర్లు తగ్గించుకునేకి ఇబ్బందులు పడిపోతాయని చెప్పేసి రైతులు చాలా ఘోరంగా ఆత్మహత్య చేసుకునే రూట్ ఉంది. మళ్ళీ మేము ఆత్మహత్య చేసుకున్నాక స్టేషన్ల కాడికి ఇట్లాంటివన్నీ చాలా ఘోరంగా ఉంటుంది. అది పరిస్థితి. మాకు దాదాపు ఒక మొక్కకు వచ్చేసి 150 రూపాయలు ఖర్చు అయింది ఒక మొక్కకి. మాకు ఈరోజు వచ్చేసి 2 రూపాయలు టన్ను అమ్ముతున్నారు. మాకు గిట్టుబాటు ధర రావాలంటే 18,000 నుండి 20,000 రూపాయలు కావాలి మాకు. కానీ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినాక మాకు అన్యాయం, రైతులందరూ అన్యాయం అయిపోయినారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎక్స్పోర్ట్ ముంబైకి, ఢిల్లీకి, ఇతర దేశాలకు పంపించినప్పుడు 25,000 రూపాయలు మాకు రైతుకి వచ్చింది. కానీ ఇప్పుడు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నాం. ఎందుకు ఈ పరిస్థితి అంటే ఈ చంద్రబాబు నాయుడు ముందుగానే అంచనా వేయలే రైతుకు అంచనా వేసింటే గిట్టుబాటు ధర రాలని చేస్తుంటే చేస్తాడు. కానీ ఆయన రైతులు పట్టించుకోడు ఎప్పుడే. కానీ ఇప్పుడు గత 2014లో పట్టించుకోలే, ఇప్పుడు పట్టించుకోలే. నేను 3 ఎకరాలు నేను పెట్టినా, దాదాపు 6 లక్షల రూపాయలు నష్టపోయినా ఇప్పటికే. కానీ మా తోటలో గొల్లలు మాగిపోతాయి. ఇది అరటి రైతుల పరిస్థితి. ప్రస్తుతం అరటి గెలలన్నీ కూడా రోడ్డు పైన పారవేల్సిన పరిస్థితి నెలకొని ఉందని రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలంలోనే వదిలేసుకోవాలి, లేకపోతే ఇలా రోడ్డు పైన పారవేల్సిన పరిస్థితి ఉందని రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరటి రైతులకు గిట్టుబాటు ధర 10,000 రూపాయల వరకైనా ప్రకటించాలని చెప్పి రైతులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్ తో సాయి ప్రసాద్, జీ న్యూస్, అనంతపురం. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.